నల్గొండ సూర్యాపేట ఎస్పీలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వార్నింగ్. నల్గొండ జిల్లాలో పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన చేస్తున్నారు. కింది స్థాయి పోలీసులు వాళ్ళ బాసుల మాట వినకుండా కాంగ్రెస్ నాయకులకు చెంచాలాగా వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో అరాచక కాంగ్రెస్ నాయకులను పోలీసులు కూడా కాపాడలేరు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కేవలం పోలీసు రాజ్యం మాత్రమే నడుస్తుంది. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో ఇక్కడ ఉన్న మంత్రులు రైతులకు నీళ్లు ఇవ్వలేక, కరెంట్ ఇవ్వలేక, ఎరువులు ఇవ్వలేక, ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక కేవలం పోలీసులను అడ్డం పెట్టుకుని పరిపాలన చేస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల పైన, నాయకుల పైన, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన, ఆఖరికి ఎవరైనా గ్రామంలో యూరియాలో లైన్ లో నిలబడ్డ వాళ్ళని చూపిస్తూ ఒక వీడియో పెడితే కూడా పోలీసులను దూలి పిలిపించి అరెస్ట్ చేయించి భయపెట్టించి రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారు. ఇవాళ మా సూర్యాపేటలో కూడా సీనియర్ నాయకుడు, ఎక్స్ జడ్పీటీసీ, నిన్నటి వరకు కౌన్సిలరు, ఏకగ్రీవ కౌన్సిలర్, ఆయనంత సీనియర్ నాయకుడిని ఎవరో ఒక తాగుబోతు కాంప్లైంట్ ఇచ్చిండని చెప్పి మధ్యరాత్రి వచ్చి 10 మంది పైగా పోలీసులు మధ్యరాత్రి వచ్చి పట్టుకపోయి స్టేషన్లో ఇప్పడానికి పెట్టినారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి, మహిళలు మొత్తం ఊరుకు ఊరు మహిళలందరూ కదిలి వచ్చి స్టేషన్ ముందర కూర్చుంటే ఇవాళ ప్రజల ఒత్తిడికి భయపడి మళ్ళీ వదిలిపెట్టారు. ప్రజా ఉద్యమాల ద్వారానే నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకోవాలి తప్ప ఇక అంతకు మించి మార్గం లేదు అనేది వల్ల మనకు స్పష్టంగా కనబడుతుంది. నేను 2 రోజుల క్రితమే చెప్పినాను, నల్గొండ, సూర్యాపేట ఇద్దరు ఎస్పీలకు కూడా నేను పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేసిన. మీ కింది స్థాయి పోలీస్ అధికారులు మీ కంట్రోల్లో ఉండడం లేదు. ఎవరో కొద్ది మంది కాంగ్రెస్ నాయకులు, పైరవికారులు వాళ్ళు ఫోన్లు చేసి చెప్తే ఎవరిని పట్టుకురమ్మంటే వాళ్ళని పట్టుకొస్తున్నారు. ఏ కేసు అవసరం లేకుండా, ఏది లేకుండా చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారు. ఎస్పీలు ఇద్దరు కూడా అలర్ట్ కావాలి. మీరు నడపండి పోలీస్ వ్యవస్థను. ఎవరో గింత తోడు పైరవికారు, ఎవరో ఒక మండల పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ కు లేకపోతే ఇంకో చిన్న చోట మోట నాయకుడు నడపడం కాదు. ప్రతిరోజు వాళ్ళది మిలాఖత్తు కలిసి కూర్చోవడం అనేది స్పష్టంగా కనబడుతుంది, ప్రజల కళ్ళ ముందు కనబడుతుంది. ఇది పోలీస్ వ్యవస్థ మీదనే నమ్మకాన్ని పోగొడుతుంది. ప్రజల్లో అబాస్ పాలవుతున్నారు మీరు అనే మాట నేను మొన్ననే చెప్పిన. ఇవాళ మళ్ళీ ఇది కనబడుతుంది మనకి. ఇవాళ సూర్యాపేటలో జరిగింది ఏదైతుందో రాష్ట్రం అంతటి కూడా ఇదే జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటుకు వస్తారు. ప్రజల స్టేషన్లను చుట్టుముట్టి వాళ్ళ నాయకులను వదిలిపించుకునే పరిస్థితి వస్తుంది. వాళ్ళ నాయకులను పోలీసుల నుంచి విడిపించుకునే పరిస్థితి వస్తుంది. నేను టీఆర్ఎస్ కార్యకర్తలకి, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒకటే మార్గం. ప్రజల ఒత్తిడితోనే వాళ్ళ మెడలు వంచాలి, ప్రభుత్వం మెడలు వంచాలి. ఇది కేవలం మా కార్యకర్తల్ని, నాయకులను విడిపించుకోవడం కొరకే కాదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని నెరవేర్చడం కొరకు కూడా ఇదే పెద్ద ఎత్తున ఇదే పద్ధతిలో ఉద్యమాలకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. సరిపోయింది, 2 ఏళ్ళు ఇచ్చిన సమయం ఈ ప్రభుత్వానికి. ఎంత కొత్త ప్రభుత్వం అయినా ఎవరికైనా 6 నెలలు ఇవ్వడమే ఎక్కువ. కేసీఆర్ విఘ్నతకు నిదర్శనం ఇది. 2 సంవత్సరాల సమయం ఇచ్చినాం. 6 గ్యారెంటీల విషయంలో మీరు చేస్తున్న మోసాలు ఇక ఒక్కటొక్కటిగా మొదలు పెడతాం. మీరు ఎన్ని కేసులు పెడతారో, ఎంతమందిని జైల్లో పెడతారో తేల్చుకుంటాం. ఇవి కొత్తగా మాకు. ఒక సందర్భం వస్తే పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు కాంగ్రెస్ నాయకులు. అది కూడా చెప్తున్నా నేను. ప్రజలు ఉరికించడం మొదలు పెడితే సూర్యాపేటలో గతంలో ఒకసారి చూపించినాం. ఏమైతుందో, ప్రజల తిరుగుబాటు ఎట్లా ఉంటుందో కూడా చూసిండ్రు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇదే పద్ధతులు ఎట్లా కొనసాగిస్తామంటే తప్పకుండా మా పద్ధతులు మాకుంటాయి, మా ఎత్తుగడలు మాకుంటాయి. ప్రజల అండ ఉన్నప్పుడు మీరు ఈ చిల్లర చేష్టలతో, చిల్లర కేసులతో మమ్మల్ని భయపెట్టలేరు. ఇప్పటి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సూర్యాపేట ఎస్పీ గారు, ఇవాళ ప్రజలకు అంత పెద్ద ఎత్తున తరలి వస్తే వాస్తవం అర్థమైంది ఏం జరిగింది ఇక్కడ అని. ఒకవైపు గంజాయి తాగుబోతుల రాజ్యం ఎక్కువైంది. ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ప్రవర్తిస్తున్నారు, దాంతో నేరాలు చేస్తున్నారు. వాటిని అదుపు చేయండి. మొదలు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దురాగతాలను ఆపండి. ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు కూడా ఏం తప్పులు చేయరు, ప్రజల కొరకు పని చేయడం తప్ప. మీరు చేయాల్సిన పని చేయకుండా ఇంకొక పని చేస్తాము అంటే ప్రజలు చేయాల్సిన పని ప్రజలు చేస్తారు. నేను చెప్తున్నా, ఇప్పటికైనా సోషల్ మీడియా కార్యకర్తలని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని, సామాజిక సమస్యలపైన స్పందించిన వాళ్ళని భయపెట్టిస్తాం, స్టేషన్ పిలుస్తామంటే రారు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, మీరు ఇట్లాగే ప్రవర్తిస్తే ఒకరు కూడా స్టేషన్ రారు. మీరు పిలిస్తే మీరు ఎంతమందిని పట్టుకపోతారో, 8,000 మందిని పట్టుకుపోయి జైల్లో పెడతారో చూద్దాం. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. పోలీస్ అధికారులను కంట్రోల్ చేయండి, చట్ట ప్రకారం పనిచేసేటట్టు చేయండి అని చెప్పి నేను మరొకసారి కూడా చెప్తా ఉన్నా. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తా ఉన్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటికి భయపడే పని కూడా లేదు. టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా, బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పని మాలిన కేసులు ఇవన్నీ ఏమీ కదిలించలేవు, ఏమి చేయలేవు. పోదాం, సిద్ధమవుదాం, జైల్లో కూడా సిద్ధమవుదాం. ప్రజల కొరకు ఏమి ఇబ్బంది లేదు. ఇగో ఇదే పద్ధతుల్లో జన సమీకరణతోనే, ప్రజల ఒత్తిడితోనే మనం మన నాయకులు కాపాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.